దేవునికి స్తోత్రములు. అందరికీ ప్రైజ్ అలాట్. ఈ విజ్ఞాపన దినమున మరి అనేకులు దేవుని సన్నిధికి వస్తున్నారు, కానీ ఇంకా దేవుని సన్నిధికి రాలేని వారు వివిధ పనులలో, విధులలో, ప్రయాణముల్లో మరి ఆయా అత్యవసరంలో ఉంటారు. కాబట్టి వారి నిమిత్తమై ఈ లైవ్ ప్రోగ్రాం చేస్తూ ఉన్నాం. దయచేసి అందరూ కూడా ఈ లైవ్లో పాల్గొని ప్రార్థనలు ఏకించాల్సింది మనం చేస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో ఈ దినము ప్రార్థన చేసుకుందాం. ఈ సమయం పరిశుద్ధుడ పరమ తండ్రి, నీ పాదమునికి స్తోత్రమునైనా. లాస్ట్ విజ్ఞాపన దినం నుండి ఈ విజ్ఞాపన దినం వరకు నీ కృపలో భద్రపరిచి మీరు మమ్మల్ని కాచి కాపాడినందుకు మీ కొందరు చెల్లిస్తున్నాం. ఈ దినమున విజ్ఞాపన దినమున మీ పాదములు చెంత మొరపెట్టవలసి ఉంటుంది. సంఘముగా మేము కూడా ప్రార్థిస్తున్నాం. మాతో మీరు ఉండండి. ముఖ్యంగా నాయన ఈ లైవ్లో చేస్తున్న ఈ యొక్క ప్రార్థన అంతట్లో మీరు తోడుగుండి ప్రతి బిడ్డను మీరు నడిపించి ఏకీవించలాగా నీ కృపను దయచేయమని యేసు నామమున పెట్టి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఈ దినమునకి ఏర్పరచబడిన పరిశుద్ధ లేఖన భాగము యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ చరణాన్ని. అందరికీ ప్రైజ్ అలాడ్. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ చరణాన్ని చదువుకుందాం. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టేదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకును. ఏలయనగా మరణము నందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమం చేయి వారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. దేవుడి పరిశుద్ధ వాక్య భాగము మనం ఇంట్లో ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, చదువుబడిన పరిశుద్ధ లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే, గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఎందుకు ఈ రీతిగా గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను అని అంటున్నాడు అంటే, ఏలైనగా మరణము నందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసిండు. అతిక్రమము చేయి వారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపములను భరించుచు తిరుగుబాటు చేయి వారి గురించి విజ్ఞాపన చేశాడు. ఎందుకు గొప్పవారితో అతనికి పాలు పంచిపెట్టదును అంటూ ఉన్నాడు అంటే, ఇవి మరణము నందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను అని. అతిక్రమం చేయవారిలో ఎంచబడిన వాడాయను. కనుక ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, ప్రాముఖ్యంగా తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేశాడట. తిరుగుబాటు చేసే వారిని గూర్చి విజ్ఞాపన చేశాడు. కనుక మనం విజ్ఞాపన ఈనాడు సమాజంలో చూస్తే అనేకులు తిరుగుబాటు చేసేవారుగా, వ్యతిరేకించేవారుగా, సత్య దూషకులు, సత్య ద్వేషులు భయంకరంగా ఉంటూ ఉన్నారు. నీతిని వారు గ్రహించడము లేదు, పవిత్రతను గ్రహించడము లేదు, తిరుగుబాటు చేసేవారు ఉన్నారు. వారి గురించి మనం విజ్ఞాపన చేయాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు, ఆయన ఏ దోషము లేదు, ఏ నేరము లేదు. అది ఆనాటి రోమా ప్రభుత్వం యొక్క గవర్నర్ పిలాతు గారే ఒప్పుకొని ఆయనను విడుదల చేయడానికి అయినాడు. అయినప్పటికీ అనేకులు ఆయనకు వ్యతిరేకంగా ఎంతో మంది ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడినారు, ఊచినారు, తలలు ఊపుకున్నారు. ఈయనే రక్షించుకోలేడు, మమ్మల్ని ఏం రక్షించగలడు అని ఎన్నో రకాలుగా ఆయనను అన్నారు. అయినప్పటికీ తిరుగుబాటు చేసేవారి గూర్చి విజ్ఞాపన చేస్తాడు. ఆ మొదటి మాటలో చూస్తాము, తండ్రి క్షమించుమన్నాడు. కాబట్టి తిరుగుబాటు చేసేవారు ఆయన కొరడాలతో కొట్టారు, ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు. ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, అనేకులు కూడా, ఈవెన్ ఆనాటి యూదా సమాజపు పెద్దలు, శాస్త్రులు, యాజకులు, పరిసయ్యులు, వీళ్ళంతా కూడా ఆయనకు వ్యతిరేకంగా చేశారు. అయినప్పటికీ తిరుగుబాటు చేయు వారి గురించి విజ్ఞాపన చేశాడు. తిరుగుబాటు చేసేవారు ఆయనకు వ్యతిరేకంగా, ఆయన వచ్చిన విధానాన్ని, ఆయన వచ్చిన పనిని, ఆయన వచ్చిన ఉద్దేశాన్ని, ఆయన బోధించిన బోధనలు, ఆయన చేసిన కార్యములు అన్నిటిని అర్థం చేసుకోకుండా ఈయన ఒక మెస్సయ్య, గొప్ప రక్షకుడు, కొంతమంది శతాధిపతులు గుర్తించి ఆయన దగ్గరకు వచ్చి మేలులు పొందారు. కానీ అనేకులైతే ఆయనను తిరుగుబాటు చేశారు, ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడారు. కొన్నిసార్లు రాళ్లతో కొట్టి చంపుదామనుకున్నారు. ఎన్నెన్నో రకాలుగా ఆయనను దూషించారు, బాధించారు.
ఆయనకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. అయినప్పటికీ వారి గూర్చి విజ్ఞాపన చేశాడు. ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా మరి అటువంటి వారిని గురించి విజ్ఞాపన చేయాలి. మనం కూడా ఈనాడు సమాజంలో మనల్ని కూడా ఎంతో మంది వ్యతిరేకిస్తున్నారు, నిందిస్తున్నారు, అవమానపరుస్తున్నారు, బాధిస్తున్నారు, మన గురించి చెడ్డ మాటలలో పలుకుతూ ఉన్నారు. అయినప్పటికీ వారి కొరకు మనం విజ్ఞాపన చేయాలి. అప్పుడే మనకు గొప్పవారితో పాలు పంచుకుంటాం. అంటే నీతిమంతులు ఉండేటువంటి ఆ నిత్య రాజ్యములు మనము ఉండగలుగుతాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనతో ఉంటాడు, మన పక్షంగా ఉంటాడు, మనకు సహాయము చేస్తాడు. ఎంతమంది తిరుగుబాటు మనకు వ్యతిరేకంగా తిరిగినా వారి కొరకు మనం విజ్ఞాపన చేయాలి తప్ప దూషించకూడదు. ప్రభువు దూషింపబడి ఆయన బదులు దూషించలేదు. బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనముగా ఉండినట్లు ఆయన మౌనముగా ఉన్నాడు. మనం ప్రార్థన చేయాలి. ఎదుటి వారు దూషించారని, తిట్టారని మనం తిట్టకూడదు, దూషించకూడదు. కనుక ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, అప్పుడే మనకు గొప్పవారితో పాలు పంచుకుంటాం, గనులతో మనము ఉండగలుగుతాం. అలాంటి గొప్ప కృప మనకు కావాలంటే మనకు వ్యతిరేకంగా తిరుగుబాటు ఎవరైతే చేస్తున్నారో, మనల్ని అర్థం చేసుకోకుండా మన నీతిని, మన సత్యాన్ని, మన మాటలను, మన భావాలను వారు అర్థం చేసుకోకుండా ఎవరైతే వ్యతిరేకంగా తిరుగుతున్నారో వారి కొరకు మనం విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు తప్పకుండా మనకు ఘనత ఇస్తాడు, గొప్ప భాగ్యాన్ని ఇస్తాడు, నిత్యత్వాన్ని ఇస్తాడు, నిత్య రాజ్యాన్ని మనకి ఇస్తాడు. అట్టి కృప దేవుడు మనకందరికి దయచేయును గాక. ఆమేన్. అందరూ కళ్ళు మూసుకుని తరలో ఉంచైతే అమ్మగారు విజ్ఞాపన చేస్తారు. సకలాశీర్వాదముల కారణభూతుడమైన గొప్ప దేవం, మహోన్నత మహిమగల రాజా, నీకు స్తోత్రాలయ్యా. నాయన ఈ దినం వరకు మీరు కాచి కాపాడినందుకై నీకు వందనాలు. ఈ సమయంలో ప్రభు విజ్ఞాపన దినం ఇచ్చినందుకై వందనాలు. ఫిజికల్ గ్యాదరింగ్ లో మీరు ఉంటున్నందుకు వందనాలు. జూమ్ కాన్ఫరెన్స్ల ద్వారా, నాయన ప్రార్థనల ద్వారా, వీడియోస్ ద్వారా ప్రభు ప్రతి ఒక్కరు వీక్షించి పాల్గొంటున్న బిడ్డలను బట్టి నీకు వందనాలు. ప్రత్యేకంగా ప్రభా గొప్ప వారితో పాలు పంచుకునేటానికి నువ్వు ఇచ్చిన అర్హత ప్రభా, ఎన్నో లోకములోనికి వచ్చి ప్రభా విడిచిక్కు పెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. కానీ ఆయన పాపములో ఉన్నటువంటి మా కొరకు, సర్వమానవాళి కొరకు నీ ప్రాణం పెట్టుటకి లోకానికి వచ్చి ప్రాణం పెట్టి తిరిగి లేచి మళ్ళా వెళ్ళి మా కొరకు స్థలం సిద్ధపరిచి ప్రత్యేకంగా ప్రభా నువ్వు విజ్ఞాపన చేస్తున్న మా తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని విజ్ఞాపన చేయించినామయ్యా. నాయన మరి ప్రభా వీరేం చేయించిన వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమని నువ్వు సెలవిచ్చిన రీతిగా ప్రభా, అవును తండ్రి, నేను ఎరగకుండా ప్రభా ఎంతో మంది ప్రభా హింసింపబడుచున్నప్పటికీ నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి చెడ్డ మాటలను పలుకున్నప్పుడు మీరు సంతోషించి గంతులు వేయండి, పరలోకములో మీ ఫలము అధికమగును ధన్యులు అంటున్నా ప్రభా. అటు ధన్యతను కలిగి ఉండే బిడ్డలందరినీ పెట్టి నీకు వందనాలు. నాయన ప్రతి ఒక్కరు కూడా రక్షించబడటకు సహాయం చేయండి, నరకం వెళ్లకుండా సహాయం చేయండి. బర్త్డేస్, మ్యారేజ్ ఉన్న బిడ్డలను బట్టి నీకు వందనాలు. చేయబడిన విజ్ఞాపనలు ఆలకిస్తున్నందుకు నీకు వందనాలు. ఎగ్జామ్స్ రాసిన 10th క్లాసు నాయన బిడ్డలను బట్టి నీకు వందనాలు. PG వరకు రాసిన బిడ్డలను బట్టి నీకు వందనాలు. ప్రత్యేకమైన శక్తి ప్రభావం ప్రతి ఒక్కరిలోనికి విప్పుతున్నాం. ఐక్యత, సమాధానం, ప్రేమ ప్రతి ఒక్కరిలో కలుపును గాక. మా యొక్క ప్రపంచంలో ఉన్న ప్రతి దేశము, రాష్ట్రము, నాయకులు, అధికారులందరినీ బట్టి నీకే కృతజ్ఞత చెల్లిస్తూ భారతదేశాన్ని మీరు ప్రేమిస్తూ రక్షణలోనికి నడిపిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. ప్రత్యేకమైన ఆశ, ఆసక్తి కలిగి విజ్ఞాపన చేస్తూ ఇతరుల కొరకు ప్రభా క్షమాపణ ప్రార్థన చేస్తుండగా పశ్చాత్తాపంతో నీ సన్నిధికి వస్తే బిడ్డలుగా ఉండటకు సహాయం చేసి వారికి మారు మనసు, రక్షణ, నిత్యజీవం నిశ్చయముగా దయచేసి జరిగిన కోడికలలో మీరుండి మహిమ పొందమని, సిల్వ ధ్యానాల్లో మీరు ఉంటున్నందుకు పొందనాలు, ర్యాలీలో మీరు ఉంటున్నందుకు పొందనాలు. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ప్రభా, ఆయా పునరుత్థాన యాత్రలు ప్రభా, సిల్వ స్వార్థ యాత్రలు ప్రభా, నాయన ర్యాలీలో మీరుండి నా మహిమ పొందమని, ఐక్యత, సమాధానం ప్రపంచం అంతటికి దయచేసి ఆ యుద్ధ వాతావరణ పరిస్థితులను విడిపించి ముడి సరుకులు ప్రభా ఎంతో ధరలు పెరిగిపోయి ప్రభా, ఆయా గ్యాసు ప్రభా ఆయా రీతిలుగా ప్రభా ఇబ్బందులు పడుతున్న వారికి మీరు సహాయం చేసి వాతావరణ పరిస్థితులను విడిపించి అక్కడ సమాధానం కలగచేసి అంతటా అందరూ మారు మనసు పొంది రక్షించబడకు సహాయం చేయమని ఈ కొద్ది సమయం మాకు ఇచ్చినందుకు కృతజ్ఞత చెల్లిస్తూ ప్రభువును రక్షకుడు నాజరేయుడైన యేసుక్రీస్తు పేరిట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఇక్కడున్న మనందరికీ, భూలోకమున్న పరిశుద్ధులకందరికీ ప్రత్యేకంగా ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ ఆయన వైపు చూస్తున్న బిడ్డలకు, ముఖ్యంగా దూషించు వారిని మరల బదులు దూషించకుండా తిరుగుబాటు చేయి వారి కొరకు, వ్యతిరేకంగా ఉన్న వారి కొరకు విజ్ఞాపన చేస్తూ ఆయన వైపు చూచడానికి ఇష్టపడుతున్న ప్రతి ఒక్కరికి, మనకందరికి, సంఘమంతటికి, సార్వత్రిక సంఘానికి, సకల పరిశుద్ధులకును, సర్వ ప్రజలు ఆయన ప్రేమ, త్యాగం, యాగం, యజ్ఞం
పవిత్రత ప్రత్యేకత తెలుసుకొని ఆయన యుద్ధకు వచ్చి నిత్య నరకును తప్పించబడి నిత్యత్వమునకు చేరుకున్నట్టుకును ప్రత్యేక ఈ విజ్ఞాపనలు ఏకవిస్తున్న ప్రతి బిడ్డకును మనకందరికీ సదా తోడైంది నడిపించును గాక. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు.